హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఏంటంటే, మన ఇల్లు కట్టుకునే టైంలో అక్కడ ఏ ఏ అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఏ ఏ అంటే మనం కట్టుకునే ఇంటి స్థానంలో మన భూమి ఎన్నో వందల లక్షల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి అంటే నెగటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు చెప్పలేము. లోహాలు ఉండొచ్చు, లేకపోతే ఎముకలకు సంబంధించి ఉండొచ్చు. ఉదాహరణకి మీరు ఇల్లు కట్టే టైంలో మీ పక్కింటి వాళ్ళే ఉండొచ్చు, దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో బోన్స్ కానీ వాళ్ళు తిన్న యొక్క ఏదైనా వేసి ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి మనం దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకొని ఇల్లు కడితే ఎలాంటి సమస్య లేకుండా ఇల్లు త్వరగా కంప్లీట్ అవుతుంది అనేది తెలుసుకొని మనం ముందుకు వద్దాం. దానికన్నా ముందుగా నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి కృప కలగాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనము ఇల్లు ఎటువంటి సమస్యలు లేకుండా స్పీడ్గా, హ్యాపీగా జరగాలి. ఈ ఇల్లు మీరు ఒకటి, నేను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనం జియో స్ట్రెస్ చేశామో ఆ తర్వాత చాలా సూపర్గా వాళ్ళ ఇల్లు తయారైపోయింది. ఆల్రెడీ అక్టోబర్ 19th రోజు గృహప్రవేశం కూడా చేసుకున్నారు. వితిన్ 3 monthsలోనే ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. ఒక రెమెడీ చేసిన తర్వాత దాదాపు 3 to 4 months తర్వాత ఈ ఇల్లు 6 years నుంచి ఆగిపోయిందని మీ అందరికీ ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాను మీకు. అయితే చూడండి, రెమెడీ అనేది మనకు పాజిటివ్ చేసిన తర్వాత ఒక ఆరా శక్తి, ఇందులో మనము ఆరా ఎలిమెంట్ అనేది వేసాము. ఈ ఆరా శక్తికి సంబంధించి చూడండి, ఆరా శక్తి చాలా పెరిగింది. ఆ రోజు ఆరా శక్తి అనేది లేదు, ఇప్పుడు ఆరా శక్తి చాలా వచ్చింది. చూడండి, ఈ ఆరా శక్తి వలన మనకు ఒక మంచి సూపర్గా సక్సెస్గా వీళ్ళు ఇల్లు స్టార్ట్ చేశారు 6 years నుంచి. ఇక్కడ స్పిరిట్స్, ఇప్పుడు దానికి మీ అందరికి స్పిరిట్స్ అంటే తెలుసు, యూవి సంబంధించినటువంటి తెలుసు, ఇదంతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్ని రోజులు చేయలేదు. ఒకసారి రెమెడీ చేసిన తర్వాత ఒక ప్రత్యక్షంగా మీ అందరూ కూడా చూస్తున్నారు. చూడండి, ఆల్రెడీ ఇల్లు అనేది స్టార్ట్ అయింది. చూడండి వీళ్ళు గృహప్రవేశానికి ఒకటి స్టార్ట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఓన్లీ 90% మాత్రమే ఈ ఇల్లు ఇక్కడ కంప్లీట్ అయింది. అంటే నేను ఈ వీడియో మాత్రమే నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నేను పెట్టాను మీకు. ఇక్కడ వీళ్ళు సిటీలో ఉన్న అట్మాస్ఫియర్ మొత్తము చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు విత్ ఇన్వర్టర్తో సహా టోటల్గా అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఒక 6 సంవత్సరాల నుంచి ఇబ్బందులు అయిపోయి చేసుకొని కంప్లీట్ చేశారు మొత్తానికి. వీడియో చూస్తారు కదా, దీని గురించి క్లియర్గా మళ్ళీ చెప్తానండి మీకు. అయితే మీరు కొత్తగా చూసేవారు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మన లైఫ్లో మనకు ఇవన్నీ ఉంటేనే మన లైఫ్ ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆలోచించేది నా యొక్క మొబైల్ నంబర్ తీసుకోగానే మొత్తం అంతా జరిగిపోవాలనే ఫీలింగ్లో ఉన్నారు. ఆ ఫీలింగ్ పక్కన పెట్టండి ఫస్ట్. ఎందుకంటే నంబర్ తీసుకోగానే మీ యొక్క కొంచెం మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పేరు బాగాలేకనో, మీ కంపెనీ పేరు బాగాలేకనో, లేకపోతే మీ మ్యారేజ్ డేట్ బాగాలేకనో, మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అట్లాగే ఉండో మీకు సమస్యని ముందుకు తొలగించుకోకుండా సమస్యలే ఇంకా ముందుకు పడుతుంటాయి. నేను చాలామంది చూశాను, సార్
నేను 1 year అయింది సార్ నంబర్ తీసుకొని, ఏమీ కాలేదు సార్, ఇంకా అప్పులు అవుతున్నాయి సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒకటే ఆలోచించండి, మనము అన్నం తింటుంటే పచ్చడి కావాలి, పప్పు కావాలి, సాంబార్ కావాలి, కర్రీ కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఒక్క కర్రీతో తినే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా లగ్జరీ లైఫ్స్కు మనకు కావాల్సింది ఏంటి? లగ్జరీ లైఫ్కి పోవాలని చెప్పేసి మన మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నాం, మన నేమ్ చేంజ్ చేస్తున్నాం, మన మ్యారేజ్ డేట్ చేంజ్ చేస్తున్నాం, ఇవన్నీ చేంజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అన్నీ కలిసి ఉంటేనే మన భోజనం టేస్ట్గా ఎలా ఉంటుందో అలాగే ఒక అన్ని కలిపి ప్రతి సలహా నేను ఏదో ఒక్కడు మొబైల్ నెంబర్తోనో లేకపోతే ఏ మ్యారేజ్ డేట్తోనో నేను సక్సెస్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఫార్ములాకి కారణం ఏంటి? జియో స్ట్రెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి, ఇప్పుడు నేను వేరే ఊర్లో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. అయితే ఇక్కడ నేను చాలా ఇల్లు చూశాను వచ్చి. అలాగే ఒక మంచి మిత్రుడు రీమ్యారేజ్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. మరి ఏం కాలే. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో జియో స్ట్రెస్ ప్రాబ్లం నెగిటివ్ ఉంది. మరి అతను ఉండేది మళ్ళీ రెంట్కే. వాళ్ళు ఓనర్స్ ఉన్నారు, కానీ అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. అతనికి వచ్చే మనీ ఏదో వస్తూనే ఉంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, టెన్షన్స్ అవుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళకేంటి సమస్య ఏంటి అన్నది వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ వెహికల్కి యాక్సిడెంట్స్ అయినాయంటే అన్నీ జరిగినాయి. ఇతను చెప్పాడు. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే ఒకటే చెప్పాను, మీ యొక్క ఇంటి ఫోటో పెట్టండి, మీ పిల్లల ఫొటోస్ కానీ ఇవన్నీ పెట్టండి. అడిగితే మొత్తం టోటల్గా అక్కడ స్పిరిట్స్ ఉన్నాయి. అది మళ్ళీ ఆ ఇల్లు ఎక్కడుంది? కరెక్ట్గా ఒక చెరువుకి దగ్గరలో ఉంది. ఆ స్పిరిట్స్ చాలా హెవీ ప్రాబ్లం చేశాయి. వాళ్ళ అమ్మాయికి దాదాపు కాలేజీ వెళ్లకుండా ఈ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి అతనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాడు, కారు కొన్నాడు, బైక్ కొన్నాడు, టోటల్గా చాలా బాగున్నాడు. వెంటనే ఈ ఇంట్లోకి వెళ్ళంగానే నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోయి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, అందరికీ రకరకాల సమస్యలు పుట్టుకొచ్చి ఇబ్బందులు చేశాయి. ఇప్పుడు ఆ జియో స్ట్రెస్ ప్రాబ్లం నుంచి క్లియర్ చేశాను. మొన్న 3 days అయింది. కొద్దిగా ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ అయిపోయి ఇవన్నీ కూడా అతనికి ఉన్నాయి కాబట్టి 100% అతనికి టోటల్గా రెమెడీ జరిగిపోయింది. అలాగే ఎవరికైనా సరే ఈ సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు ఈరోజు టాపిక్లో భాగంగా ఏంటంటే, ఇప్పుడు మీరు వీడియో చూశారు, ఈ ఇల్లు దాదాపు 6 years నుంచి ఆగిపోయింది. మనము వాళ్ళ ఇంట్లో ఏంటంటే చాలా పురాతనమైన ఇల్లు అది. ఆ ఇల్లు మీద మళ్ళీ ఇల్లు కడుతున్నారు. అంటే అక్కడ ఎటువంటి సమస్య అయినా ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా, ఈ ఇంట్లో కూడా స్పిరిట్స్ ఉండేవి. ఆ స్పిరిట్స్ అన్ని తొలగించేసి, ఆ స్పిరిట్స్ ప్రాబ్లం తీసేసి మొత్తము శుద్ధి చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2 to 3 months నుంచి వాళ్ళకు మనీ రావడం, వాళ్ళ ఇల్లు మొత్తం కంప్లీట్గా చేయడము. అది వాళ్ళది విలేజ్ అయినా కూడా సిటీలో ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు సిటీలో ఏదైతే వాళ్ళకు ఉన్నాయో అవన్నీ టోటల్గా A to Z ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఎంత బాగుంది అనిపించింది నాకు ఇల్లు. నేను రీసెంట్ వీడియో నా దగ్గర లేదు, ఇది వాళ్ళు గృహప్రవేశం కన్నా ముందు తీసిన వీడియో. మీరు కూడా చూడండి ఒకసారి. మళ్ళీ మీకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సమస్య అనేది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లమ్స్ అనేటివి చాలామందికి ఉంటాయి. ఇక్కడ నేను చేసేది ఏంటంటే, మనము యూనివర్స్ని, అంటే కొన్ని కర్మలు ఉంటాయి, కొంతమందికి కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మ నుంచి మనకు బ్యాడ్ మొబైల్ నంబరు, బ్యాడ్ మ్యారేజ్ డేటు, బ్యాడ్ నేము, ఇవన్నీ కూడా మనము అలా అనుభవించాలి కాబట్టి అవి వస్తాయి. వాటిని, మీ కర్మల్ని తీసేసి, మీ యొక్క మొబైల్ నంబర్స్ చేంజ్ చేసి, మీ యొక్క మ్యారేజ్ డేట్స్ అన్నీ చేంజ్ చేసి నేను ఇచ్చి, ఆ మీ కర్మల్ని నేను తీసుకొని దాన్ని తొలగించుకోవాలంటే కూడా కొంచెం ఇదే అవుతుంది. అదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను బాగున్నాను,
నాలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను చేసే ఈ సర్వీస్ని, నా యొక్క సర్వీస్ని మీరు కూడా వినియోగించుకొని ముందుకెళ్ళి మీ యొక్క ఇల్లు కానీ స్టార్ట్ చేసినా, ఒకవేళ స్టార్ట్ అయ్యి ఆగిపోయినా, లేకపోతే ఎటువంటి సమస్య ఉన్నా, కట్టి ఉన్న ఇల్లైనా, మీరు ఇబ్బందుల్లో పడుతున్నా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అతి తక్కువ ఖర్చుతో మీకు లైఫ్ లాంగ్ సొల్యూషను, సూపర్గా కాస్మిక్ ఎనర్జీ లేదా మంచి ఎనర్జీ, ఒక మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వచ్చేది, అన్ని రకాల ఎనర్జీస్ అక్కడ క్రియేట్ అయ్యి మీరు చాలా సంతోషంగా హ్యాపీగా మీ యొక్క లైఫ్ను జీవిస్తారు. అలాగే మీ యొక్క షాప్స్ కావచ్చు, మీ యొక్క కంపెనీలు కావచ్చు, నేను చాలా హోటల్స్ చూశాను, షోరూమ్స్ చూశాను, సేల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసాము. మా యొక్క బిజినెస్లు కూడా అలాగనే ఉండే కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా చేసిన తర్వాత చాలా సూపర్గా జెట్ స్పీడ్లో పరిగెత్తుతూ ముందుకెళ్తున్నాయి. మీ అందరు కూడా ఇప్పుడు ఒక 2024లో అందరికీ చాలా నెగిటివ్స్ ఉంటాయి, ఆ తర్వాత చాలా బాగుండబోతుంది. 2025లో మనము ఏం చేస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియో 2025 గురించి ఒక వీడియో చేస్తాను. మీరు ఖచ్చితంగా చూసి దాన్ని బట్టి ముందుకెళ్ళండి. హ్యాపీగా మీ యొక్క లైఫ్ని సంతోషకరంగా ముందుకు తీసుకెళ్ళి సంతోషం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా చెయ్యండి, ఎటువంటి సమస్య ఉన్నా కాల్ చేయండి. మీ సమస్యలు 100% మిమ్మల్ని 0 నుంచి 100% హీరోగా 1 పెట్టి మీకు చేస్తాను గ్యారంటీగా. ఎందుకంటే నేను ఒకప్పుడు 0లో ఉన్న వ్యక్తిని 100 పెట్టుకొని 1000% ఇప్పుడు ఆరా లెవెల్స్ ఫుల్గా ఉండి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా ఆరా లెవెల్స్ వల్ల జరుగుతుంది. మన ఆరా లెవెల్ కాస్మిక్ ఎనర్జీ మెడిటేషన్ పరంగా కూడా మనం ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ మీ అందరికీ.